కలిసి కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది, వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జనసేన జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు వైసీపీ నాయకులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకులు రప్పారప్పా అంటూ మాట్లాడితే ఊరుకోబోమని, తాము ఒక అడుగు ముందే ఉంటామని హెచ్చరించారు. జనసేన అధ్యక్షుడు ఉభయ గోదావరి జిల్లా గోవిందరావు గారి పార్టీ ఆఫీసు నందు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గోవిందరావు గారికి, ధర్మరాజు గారికి, శ్రీనివాస్ రామకృష్ణ గారికి, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు అందరికి పేరు పేరున నమస్కారం. మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే ఆ బుద్ధి పుట్టుకతోనే వచ్చింది. నీ ఆలోచన ఎప్పుడు ప్రజలకు మేలు చేయాలని కానీ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయటం తప్పితే ప్రజలు చేసింది 2019 నుంచి 24 వరకు ఈ పరిపాలన ఎంత నీచాతి నీచంగా పరిపాలించావంటే అంత చిన్నాన్నని మర్డర్ చేయించావు, అమ్మని పంపేశావు, చెల్లిని పంపేశావు. ఇంక ఎవరితోటి నీవు సఖ్యత ఉంటుంది? నువ్వు ఎవరికి నువ్వు సొంత తోపుట్టుకి ఒక ఎకరం రాయలేనోడు దేశానికి సేవ చేస్తాడా? అసలు మనం ఎలా నమ్మాలి? పైగా ఇంక 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు పాదయాత్ర చేస్తాండి. గతంలో చేసే పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు అర్థాలు చేసుకున్నావు, అన్ని చేసావు. అప్పుడు ఏమి చేసావు? అర్థం చేసుకుని చేసింది ఏంటి? నువ్వు అజ్జి మాఫియా. అది ఎంత విచిత్రమైందంటే ఈ రోజు టెక్నాలజీ పెరిగి ఫోన్ పే చేస్తున్నాం. మనం కాయగూరలు కొన్నా కూడా ఫోన్ పే చేస్తున్నాం. ₹1 ఎవరికైనా ఇస్తే ఫోన్ పే చేస్తున్నాం. సారా తాగటానికి మాత్రం ఫోన్ పే కూడా కుదరదు, అంత క్యాష్ ఇవ్వాలి. ఆ క్యాష్ నెంబర్ 2 కింద ఆయన అకౌంట్కి వెళ్ళిపోవాలి. జనసేన అధ్యక్షుడు ఉభయ గోదావరి జిల్లా గోవిందరావు గారి పార్టీ ఆఫీసు నందు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గోవిందరావు గారికి, ధర్మరాజు గారికి, శ్రీనివాస్ రామకృష్ణ గారికి, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు అందరికి పేరు పేరున